9 వివరణ ఎక్స్ప్లెనేషన్ వీడియో NMS 2019 ఎక్స్ప్లెనేషన్ వీడియో పార్ట్ 9 9వ భాగానికి స్వాగతం. ఇంతకుముందు 8 వీడియోలు మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు కింద ఇంతకుముందే ఉన్నటువంటి 8 వీడియోలు కూడా మీరు చూడొచ్చు. సరే, ఈరోజు చూడండి, ఇక్కడ 81 నుంచి 90 వరకు ఉన్నటువంటి ప్రశ్నలు మనం చూద్దాం ఇవాళ. చూడండి, ఇక్కడ సూచన ఏమైతే ఉందో ఒకసారి చూడండి. క్రింది ప్రశ్నల్లో 2 వరుసలలో పటములు ఉన్నాయి. పటము ABCDలు ప్రాబ్లం పటములు. చూడండి, ఇవి ప్రాబ్లం ఫిగర్స్. ఓకే, 1 2 3 4 ఆన్సర్ ఫిగర్స్. ఓకే, సో 1 2 3 4 ఆన్సర్ ఫిగర్స్. ఏబీల మధ్య ఒక నిర్దిష్ట సంబంధం ఉంటుంది. సిడీల మధ్య పటముల మధ్య కూడా అట్టి సంబంధమును స్థాపించడానికి ఆన్సర్ సెట్ నుంచి తగిన పటమును డి స్థానంలో ఎంపిక చేయాలి. అంటే ఈ రెండింటి మధ్య ఏ సంబంధం అయితే ఉంటుందో అదే సంబంధం ఉండేటట్టుగా, ఈ రెండు సిడీల మధ్య కూడా అదే సంబంధం ఉండేటట్టుగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ పటాన్ని మనం కింద ఇచ్చినటువంటి ఆన్సర్ పటాల నుంచి గుర్తించాలి. ఓకే, సరే చూడండి, ఇక్కడ 6 భుజాలు ఉన్నటువంటి ఒక పటం ఉంది. ఇక్కడ వచ్చేసరికి మధ్యలో 6 రేఖలు ఉన్నాయి. చూడండి, 6 పిన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా 4 భుజాలు ఉన్నటువంటి ఒక పటం ఉంది. నెక్స్ట్ కూడా 4 భుజాలు ఉన్నటువంటి ఒక పటం ఉండాలి. 4 భుజాలు ఉన్నటువంటి ఒక పటం ఉండాలి. ఆ తర్వాత పిన్స్ ఉండాలి. ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. ఆ 4 కూడా ఒక చోట కూర్చున్నట్టుగా. ఓకే, సరే చూడండి, ఇక్కడ 1లో 4 ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, పటంలో ఇక్కడ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి భుజాలకి మధ్య వైపుకు చూపిస్తూ ఉన్నాయి. అవునా, భుజాలకు మధ్య వైపు చూపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ కార్నర్ మూలకు చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి 1 కాదు. చూడండి, ఇక్కడ 4 అనుకుంటే మనం ఈ పటం ఎలా అయితే ఉందో అదే విధంగా ఉండాలి. ఇక్కడ మధ్య చూపిస్తున్నప్పటికీ కూడా పటం మాత్రం డైరెక్షన్ తిరిగింది. ఇక్కడ 4 కూడా కాదు, 3 కాదు. సో 2 రైట్ ఆన్సర్. ఇక్కడ తిప్పామనుకోండి 45, తిప్పితే 90, 7కి వస్తే 135. అంటే బ్లాక్ రేఖ ఏదైతే ఉందో అది 135 డిగ్రీస్ యాంగిల్ తిరిగింది అనుకుందాం, యాంటీ క్లాక్ వైజ్లో. ఓకే, తర్వాత ఈ వైట్ ఏదైతే ఉందో ఇది ఇలా మధ్యకు చూపిస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే 45, సో ఇక్కడికి వస్తే 90. అంటే ఈ వైట్ రేఖ 90 డిగ్రీలు యాంటీ క్లాక్ వైజ్లో తిరిగింది అనుకుందాం. సో ఇక్కడ కూడా మనం అలాగే తిప్పుదాం. బ్లాక్ రేఖను ఎంత తిప్పాలి? 135 డిగ్రీస్. అంటే ఇక్కడ 0 కాబట్టి ఇక్కడికి వస్తే చూడండి, ఇక్కడికి వస్తే 45, ఇక్కడికి వస్తే 90, ఇక్కడికి వస్తే 135. సో ఆన్సర్ ఇక్కడ చూడండి, ఇంకెందులోనే కూడా 135 డిగ్రీస్. అంటే ఈ మూల చూపిస్తూ ఉండాలి. ఆ మూల చూపిస్తూ ఉంది, ఇంక 4లోనే ఉంది. కర్సు ఇదే రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఒక దీపం లాగా ఉంది, ఒక రేఖలాగా ఉంది. అదే రేఖ ఈ పక్క వచ్చేసరికి చూడండి మధ్యలో కట్ చేసి చూడండి, ఈ రెండింటిని కొంచెం దూరం జరిపి రెండింటిని ఇక్కడ ఒకదాని కొట్టి తాగుతాను, ఇక్కడ తాగట్లేదు. అలాగే మధ్యలో చూడండి, ఇక్కడ ఎరేజ్ చేశాడు. సో అలాగే మనం కూడా దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఆ రెండింటిని కూడా సెపరేట్ చేయాలి. ఈ రెండింటిని సెపరేట్ చేస్తే 1 కాదు. ఎందుకని? చూడండి, ఏలో ఎలా ఉందో బీలో కూడా అలాగే ఉంది. సో సిలో ఎలా ఉందో డీలో కూడా అలాగే ఉండాలి. ఏలో 1లో అలా లేదు కాబట్టి 1 కాదు, 4 కూడా కాదు. సో 2 3. సో ఇక్కడ వచ్చేసరికి ఇలా ఉన్నది, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఈ యారో మార్క్ ఇలా కిందకు ఉండేసరికి ఇక్కడ కూడా మధ్యలో గ్యాప్ ఉండాలి. సో 2లోకి వచ్చేసరికి ఈ 2 దగ్గర 2 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు, ఇది రైట్ ఆన్సర్. 84లో ఏలో ఉన్న పటం బీలో ఉన్న పట్టలోకి వచ్చేసరికి ఈ భాగం ఏదైతే ఉందో దాన్ని అరేంజ్ చేశాడు. అలాగే సిలోంచి డీలోకి వచ్చేసరికి ఈ భాగం అరేంజ్ చేయాలి. అది అరేంజ్ చేసినట్టయితే మనకేమొస్తుంది చూడండి ఒకసారి క్లియర్గా. ఈ భాగాన్ని అరేంజ్ చేయాలి, పై భాగాన్ని, లోపల భాగాన్ని కాదు, ఈ పై భాగాన్ని అరేంజ్ చేయాలి. అలాగే ఈ పై భాగాన్ని అరేంజ్ చేసినట్టయితే 2 వస్తుంది. సో 3 అనుకుంటాం, కానీ
లోపలి భాగం లోపలిది అరేంజ్ చేసామనుకోండి, ఇదిగోండి ఇది ఈ లోపల ఉన్నటువంటి గీత అరేంజ్ చేస్తే 3 వస్తుంది. కానీ మనం బయట ఉన్నటువంటి ఈ ర్యాక్ని అరేంజ్ చేయాలి. సో దాన్ని అరేంజ్ చేస్తే ఆన్సర్ 2 వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ ఇక్కడ ఉన్న 2 త్రిభుజాలు కూడా ఇక్కడ భుజం దగ్గర తాగుతున్నాయి. రెండో దాంట్లోకి వచ్చేసరికి శీర్షం దగ్గర తాగుతున్నాయి, అవునా? అలాగే డైరెక్షన్ కూడా మారింది చూడండి, డైరెక్షన్ కూడా మారింది. సో అలాగే ఇది కూడా అంటే ఇలా ఉన్న డైరెక్షన్ వల్ల ఇలా వచ్చింది, అలాగే ఇలా ఉన్న డైరెక్షన్ వల్ల ఇటు రావాలి. ఓకే, 1 2 కాదు, ఎందుకు కాదు, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సో ఇలా వచ్చినప్పుడు ఇలా వస్తాయి, ఇలా వచ్చి మధ్యలో సర్కిల్ దాటండి. సో 4 రైట్ ఆన్సర్. చూడండి, ఇది ఈ మూలకున్నది, ఇక్కడ దిగితే 45, ఇక్కడ దిగితే 90 అనుకుందాం. సో ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఉంది కదా, ఇక్కడికి వస్తే 45, ఇక్కడికి వస్తే 90. అలాగే రెండు కూడా 90 డిగ్రీస్ మనకి క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వాలి. ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే 45, ఇక్కడికి వస్తే 90. ఓకే, సో 1లో ఉంది, 2లో ఉంది, 3, 4. తర్వాత ఇది వచ్చేసరికి ఇక్కడికి వస్తే 45, ఇక్కడికి వస్తే 90. అలా ఉన్నది 3లో లేదు. 1, 2, 4 కావచ్చు, ఇకపోతే 2 కాదు. ఎందుకు కాదు, ఇక్కడ చూడండి ఒకసారి, ఈ యారో మార్క్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి కింద భుజాన్ని తాగుతూ ఉంది. 2లో వచ్చేసరికి మధ్యలో తాగుతా లేదు, కాబట్టి 2 కూడా కాదు. 3 ఎలాగ కాదు అనుకున్నాం. ఇక 2, 4 చూడండి, 1 ఎందుకు కాదు, యారో మార్క్ మళ్ళీ లోపలికి ఉంది, బయటకు ఉండాలి. సో 4 రైట్ ఆన్సర్. ఇలా ఉన్నది అలా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం 90 డిగ్రీస్ క్లాక్ వైజ్లో తిప్పామనుకోండి, ఇలా వస్తుంది. ఓకేనా, దీన్ని 90 డిగ్రీస్ క్లాక్ వైజ్లో తిప్పితే ఇలా వస్తుంది. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని కూడా మనం పై కార్నర్ తీసుకెళ్ళి 90 డిగ్రీస్ క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలి. సో ఇలా ఉన్నదల్లా 90 డిగ్రీస్ క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే ఇలా వస్తుంది. అలా వచ్చింది ఎక్కడ ఉంది, 3లో ఉంది. సో 3 రైట్ ఆన్సర్. ముందు వెళ్ళి ఇక్కడ 2 ఉన్నాయి, ఆ 2 వల్ల ఇక్కడికి వెళ్ళేసరికి లోపలికి వచ్చాయి. ఇక్కడ బయట ఉన్నవి లోపలికి వెళ్ళి 2 వల్ల 3 అయ్యాయి. ఓకే, సో అలాగే ఇక్కడ 4 ఉన్నాయి, లోపలికి వెళ్ళి 5 అవ్వాలి. సో 5 ఉన్నది 4. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ నుంచి బీకి వచ్చేసరికి ఈ ర్యాక్ మధ్యలోకి వచ్చాయి 2 కూడా. ఇదేమో ఇది ఇటువైపుకి, ఇది ఇటువైపు కదిలి మధ్యలోకి వచ్చింది ఈ 2 కూడా, అవునా? సో ఇది కూడా 2 కూడా ఎక్కడ ఉండాలి, మధ్యలో ఉండాలి. ఓకే, సో అలాగే ఒకదాని లోపల ఒకటి ఉండాలి, ఇంకోటి ఒకదాని లోపల ఒకటి ఉండాలి. ఎక్కడికైనా ఒకదాని లోపల ఉన్నాయి చూసారా, దీని లోపల ఇది ఉంది. సో ఆ విధంగా ఒకదాని లోపల ఒకటి ఉండాలి. సో 1 ఒకదాని లోపల ఒకటి ఉన్నాయి, 2 ఒకదాని లోపల ఒకటి లేవు, ఇది కాదు, 4. అయితే ఇక్కడ చూడండి, గీత డైరెక్షన్ మారలే, ఇది ఏ డైరెక్షన్లో ఉందో అలాగే డైరెక్షన్. సో ఇక్కడ ఏ డైరెక్షన్లో ఉందో అది కూడా మనం కూడా అదే డైరెక్షన్లో తీసుకోవాలి. అలా తీసుకోవాలి కాబట్టి సో 1 కాదు, ఎందుకని ఇక్కడ డైరెక్షన్ మారింది. సో 4 రైట్ ఆన్సర్. సో చూడండి, ఇది మిర్రర్ ఇమేజెస్ లాగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ ఏదైతే ఉందో అది మనం అద్దంలో చూస్తే ఎలా అయితే మారుతుందో అలా మారింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మిర్రర్ ఇమేజ్లా మారింది. అలాగే ఇవి 2 పైది కిందది పైకి వచ్చింది, అవునా? డైరెక్షన్ ఏం మారలేదు. ఇక్కడ చూడండి, ఈ 3 మిర్రర్ ఇమేజ్ రావాలి అంటే ఎలా వస్తుంది, లోపలికి వస్తుంది, అవునా? సో అలాగే ఇది కూడా లోపలికి రావాలి ఇలాగ. చూడండి, ఇది ఇలా ఉన్నదల్లా ఇటు వస్తుంది. సో ఇది కూడా ఇలా మారుతుంది. ఓకేనా, ఇవి 2 ఇలా వస్తాయి.
ఇలా రావాలి. సో ఇక్కడ ఎలా ఉందో, ఎక్కడ ఉందండి అది 4లో ఉంది. సో 4 రైట్ ఆన్సర్.